గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో ఒక స్వల్ప రికవరీ చూసాము 10,800 స్థాయి దగ్గర, కానీ ఆ లెవెల్లో నిలబెట్టుకోలేకపోయింది. ఆ లెవెల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒక కన్సాలేషన్, ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాం. మార్కెట్ చివరికి 10,720 అంటే ఆల్మోస్ట్ 10,700 స్థాయి వరకు వచ్చి ఒక చిన్న రికవరీ అనేది రావడం చూస్తాం. బట్ ఏదైనా సరే ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ బాగా వీక్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. నిన్న 10,800 ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ అయిందో మళ్ళీ టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. మార్కెట్ ఇవాళ చిన్న పుల్ బ్యాక్ రికవరీ చూసాము, కానీ ఈ పుల్ బ్యాక్ రికవరీలో మార్కెట్లో ఎటువంటి ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు. మార్కెట్ వీక్గా ఉందనుకోవచ్చు. మార్కెట్ ఒకసారి గత 6 రోజులుగా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాము. ఇంచుమించు ఈ 6 రోజుల్లో 400 పాయింట్ల వరకు ఒక భారీ కరెక్షన్ ఇది వచ్చింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ బాగా వీక్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఇవాళ కొన్ని మన స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూద్దాం. ఒకటి ఫస్ట్ ఎస్ బ్యాంక్ ఒక ఆర్బీఐ దగ్గర నుంచి పాజిటివ్ న్యూస్ రావడంతో, మేనేజ్మెంట్ సంబంధించిన ఒక మేజర్ డెవలప్మెంట్ పాజిటివ్గా రావడంతో స్టాక్ బాగా భారీగా పెరిగింది. ఎస్ బ్యాంక్ ఇవాళ 31% వరకు పెరిగింది. ఇదో విధంగా మంచి పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర 200 అండ్ 180, 170 లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా సపోర్ట్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు అని కూడా చాలామంది అనలిస్టులు చెప్పారు. సో 170 లెవెల్స్ కూడా నిన్న రావటము, ఇవాళ మళ్ళీ కొంచెం ఒక భారీగా పెరగడం అనేది చాలామంది ఇన్వెస్టర్లకి మంచి ఊరట అనుకోవచ్చు. కొంచెం ఏమాత్రం పాజిటివ్ డెవలప్మెంట్ ఉందంటే 230, 240, 250 వరకు మొన్న రికవరీలో వచ్చిన అప్ ఏదో అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఎస్ బ్యాంక్ కొంచెం మంచి పాజిటివ్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇవాళ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 7% వరకు పెరిగింది. 660 రూపాయల్లో క్లోజ్ అయింది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ మధ్య మనకి తెలుసు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక విపరీతమైన ఒక వాలటైల్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలం చూస్తే కనుక 850 రూపాయల నుంచి బిలో 600 రూపాయలకి రావటము, మళ్ళీ ఇవాళ కొంచెం 600 రూపాయల్లో బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య రిజల్ట్స్ బాగా వచ్చింది, కానీ అంతక్రితం కొన్ని ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ ఇష్యూ తోటి కొంచెం బాగా పడిపోవడం అనేది మనకు తెలుసు. ఇవాళ ఒక 6.5% వరకు జీ ఎంటర్టైన్మెంట్ పెరిగింది. సో జీ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్లని అడుగుతుంటారు. ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరగడంతో కొంచెం బాటం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ లాస్ట్ ఒక 10 రోజుల నుంచి బాగా రికవరీ అవ్వటం అనేది కూడా జీకి ఒక కన్సర్న్స్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది, ఆ నెగిటివ్ సెంటిమెంట్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. అలాగే నెక్స్ట్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక 3.5% బాగా పెరిగిన స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. బట్ ఓవరాల్గా మనకి స్టీల్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్న విషయం మనకి తెలిసిందే. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా బాగా కంటిన్యూస్గా గత 6 నెలలుగా చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇవాళ జస్ట్ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. నిన్న మొన్న కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి పెరిగింది, బట్ కానీ జస్ట్ ఒక బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. బట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే కనుక ఓవరాల్గా 250 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్, 260 లెవెల్స్, 60 లెవెల్స్లో కూడా మంచి రికవరీ చూస్తున్నాం. బహుశా నేను అనుకోవటం కొంచెం ఒక చిన్న డిప్ వస్తే అప్పుడు ఆ ప్రీవియస్ బాటంలో 260 లెవెల్లో పిక్ చేయొచ్చు జేఎస్డబ్ల్యూ స్టీల్. టాటా మోటార్స్ ఇవాళ కొంచెం బాగా పెరిగింది, ఇవాళ ఇంచుమించు ఒక 3% వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా టాటా మోటార్స్ మనకు తెలుసు బాగా వీక్గా ఉన్న సంగతి. జస్ట్ ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్, షార్ట్ టర్మ్ ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి రికవరీ అవుతుంది. మొన్న 3 రోజుల క్రితం కూడా చూసాము 130 లెవెల్స్ నుంచి రికవరీ అయింది. బట్ ఓవరాల్గా డేటా చూస్తే కనుక టాటా మోటార్స్ వీక్గానే కనిపిస్తుంది, జస్ట్ ఒక టెక్నికల్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. అలాగే వాళ్ళు బాగా పడిపోయిన స్టాక్స్ చూస్తే కనుక ముఖ్యంగా 3 ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, అందులో 2 మేజర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఐఓసి ఇవాళ 3% పైగా పెరిగింది. బీపీసీఎల్ ఇవాళ కూడా ఒక 3.5% వరకు పడింది. క్రూడ్ ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి స్టెబిలైజ్ అవడంతో కొంచెం పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంచెం ప్రెషర్ వచ్చింది. బహుశా క్రూడ్ బాటమ్ అవుట్ అయిపోయింది, క్రూడ్ కొంచెం రిలీఫ్ ర్యాలీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కొన్ని కన్సర్న్స్ తోటి ఈ 2 స్టాక్లో కరెక్షన్ వచ్చింది. హిండాల్కో 3% వరకు పడింది. నిన్న ఇవాళ చూస్తున్నాము 200 రూపాయలు బిలో కూడా వచ్చింది. ఎప్పుడైతే 220 లెవెల్స్ ఫస్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి 200 లెవెల్స్లో బ్రేక్ అయిందో ఇండియాల్కో కొంచెం కరెక్షన్ ట్రెండ్లో కురింది. బట్ 180 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ మేజర్ ఇంతకంటే బాటమ్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. భారతీ ఎయిర్టెల్ ఇవాళ 2.5% పైగా పడింది, 300 రూపాయల దగ్గర క్లోజ్ అయింది.
గెయిల్ చూస్తే కనుక ఇవాళ 2.5% వరకు పడిన స్టాక్. అలాగే మనకి ఓవరాల్గా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 27,000 దగ్గర ఉన్న సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఇవాళ 27,000 కింద క్లోజ్ అవడంతో కొంచెం షార్ట్ టర్మ్ వీక్గా ట్రెండ్ మారింది. ఏషియర్ మోటార్స్ ఇవాళ ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇన్ఫీల్డ్ ఫ్యాక్టరీలో కొంచెం ఒక స్ట్రైక్ ఉంది అన్న వార్త రావడంతో ఒక కరెక్షన్ ట్రెండ్కి పడింది. అలాగే మనకి ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇవాళ ఏ గ్రూప్లో బిఎస్సిలో బాగా పడిన స్టాక్. అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ మధ్య చూస్తే కనుక కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఇవాళ చివరికి 81 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. కానీ ఈ మధ్య మనం చూస్తున్నాము 78, 80 రూపాయల స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 70 నుంచి ఇంచుమించు 100 రూపాయల వరకు పెరిగిన ఫెడరల్ బ్యాంక్ 15%, 20% వరకు మనకి రిటర్న్ ఇచ్చినట్టు అంతగతం చూసాము మొన్న ఈ మధ్యనే. ఇది మళ్ళీ ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి కొంచెం 80 రూపీస్ దగ్గర నిలబడితే బై చేయొచ్చు. అలాగే గెయిల్ ఇంత 2% వరకు పడింది. ఆంధ్ర ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఓఎన్జీసీ కూడా ఇవాళ కొంచెం బాగా పడింది అనుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఓఎన్జీసీ గెయిల్లో కూడా పెద్ద మూమెంట్ మనకి కనిపించలేదు. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. బ్రిటానియా ఇండస్ట్రీస్, అలాగే కాల్గేట్, మ్యారికో ఈ 3 స్టాక్స్ కూడా కొంచెం బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. అలాగే మనకి కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూద్దాము, వాటి టెక్నికల్ పరిస్థితి ఎలా ఉంది. దివాన్ హౌసింగ్ ఇవాళ 15% వరకు పెరిగింది. సో ఈ మధ్య డిహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా భారీగా పడింది. 100 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము. కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్న వార్తలు రావడంతో ఈ మధ్యకాలం కూడా 250 నుంచి 100 రూపాయల వరకు అంటే మోర్ దెన్ సగం అయిపోవడం చూస్తున్నాము. ఇవాళ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది వచ్చింది దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. ఇవాళ 15% వరకు పెరిగింది దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి జైన్ ఇరిగేషన్ కూడా ఇవాళ ఒక 9% వరకు పెరిగింది. బలరాంపూర్ చిమ్నీ కూడా చూస్తే కనుక ఇవాళ 8% వరకు పెరిగింది. రిలయన్స్ క్యాపిటల్ కూడా ఒక 8% వరకు పెరిగింది. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది ఒక 8% వరకు పెరిగింది స్టాక్. ఇది ఒకసారి మనం ఉజ్జీవన్ ఎలా ఉంది అని చూస్తే కనుక మనకి ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఉజ్జీవన్ ఓవరాల్గా మనకి మంచి ఫైనాన్షియల్ సర్వీసెస్లో మంచి స్టాక్ అనుకోవచ్చు. ఇవాళ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది వచ్చింది. అలాగే గ్రాఫైట్ ఇండియాలో కూడా చూస్తే కనుక ఇవాళ ఒక 6% వరకు పెరిగిన స్టాక్. సో ఓవరాల్గా మనకి మిగతా అన్నీ కూడా చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్గా ఒక 3 to 4% వరకు స్టాక్స్ అన్ని కొన్ని స్వల్పంగా పెరిగాయి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ బ్రెత్ కూడా బాగా నెగిటివ్గా ఉంది. ట్రెండ్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ 20 days మూవింగ్ యావరేజ్ 50 days మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో అండర్లైనింగ్ ట్రెండ్ బాగా నెగిటివ్గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ మధ్య చెప్తున్నట్టు కొంచెం లాంగ్ పొజిషన్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. మార్కెట్ ఒకవేళ రేపు కనుక 10,700 దగ్గర సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ కింద కనుక ట్రేడ్ అవుతే ఫర్దర్ వీక్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ 10,500, 10,450 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆన్ ద హోల్ మార్కెట్ వీక్గానే క్లోజ్ అయింది. కానీ చిన్న రికవరీ రావడంతో బహుశా రేపు ఏమైనా చిన్న రికవరీ ఎక్స్టెండ్ అవ్వచ్చు. టెక్నికల్గా పెద్ద ఈ రికవరీలో పెద్ద మార్పు ఏమీ మనకు కనిపించలేదు. సో ఓవరాల్గా ట్రెండ్ వీక్గానే ఉంది. సో ఈ మార్కెట్ ఈ నెక్స్ట్ వీక్లో కనుక కొంచెం బాటమ్ అవుట్ అయ్యి కొంచెం సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ మనం మంచి పొజిషన్ కాల్స్ చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని కొంచెం నిలకడ అయిన తర్వాత ఈ ఫాల్లో వేచి చూడొచ్చు. ఈ మంచి స్టాక్స్ అప్పుడు 2-3 days కన్సల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.